హలో మై డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా మీకు మ్యాథ్స్ చాప్టర్లో డిటర్మినెంట్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు అంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ ఇందులో మీకు వివరించబడతాయి. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0011, if a is equal 001, then a plus a square plus a cube and so on, a power n is equal dash, a plus a square plus a cube plus and so on plus a power n is equal dash. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఫస్ట్ మనం ఆ ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ. ఓకే, అంటే 0011 ఓకే ఇంటూ 0011. ఓకే, ఏమైందండి? సో ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం R1 C1, నెక్స్ట్ R1 C2. ఓకే, 0 ప్లస్ 0. ఓకే, నెక్స్ట్ R2 C1, 0 ప్లస్ 1, అగైన్ సేమ్ 0 ప్లస్ 1. అంటే ఏమొచ్చిందండి? 0011. 0011. సో 0011 ఈజ్ నథింగ్ బట్ ఏ. అంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సపోజ్ ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా. ఏ క్యూబ్ అంటే ఏంటండి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఏ స్క్వేర్ అంటే మళ్ళీ అగైన్ ఏనే కదా, అంటే ఏ ఇంటూ ఏ. మళ్ళీ ఏమైంది? ఏ స్క్వేర్ అంటే ఏనే. అగైన్ ఏ స్క్వేర్ మీన్స్ ఏ. సో ఏ స్క్వేర్ మీన్స్ ఏ. ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. అగైన్ ఏ స్క్వేర్ మీన్స్ ఏ. దట్ మీన్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ here, what we have to find? A plus a square plus a cube and so on a power n. Here how many terms? First term, second term, third term and so on n terms. Totally n terms will live there. So up to here each one should be equals to a. That means clearly a, here also a, here also a and so on, here also a. That means totally n times. So final answer is n into a. So that is the value of the given one. ఓకే, అంటే ఇక్కడ ఈ ఏ స్క్వేర్ కనుక్కున్న తర్వాత కూడా వాట్ ఎవర్ దీస్ వాల్యూస్ అనేది ఒక్కసారి చూసుకోవాలి. ఇవి ఎన్ని టర్మ్స్తో గమనించుకోండి. కొన్ని సందర్భాల్లో ఏ పవర్ n-1 అంటాడండి, అంటే n-1 టర్మ్స్ కాబట్టి n-1 ఇంటూ ఏ రాయాలి. ఏ అనేది n టైమ్స్ ఉంది. సపోజ్ 6 అనేది 3 టైమ్స్ ఏ రాస్తాం? 3 ఇంటూ 6 18 అయిపోతుంది. అలాగే ఏ అనేది ఇక్కడ n టైమ్స్ కాబట్టి n ఇంటూ ఏ అన్నాం. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ 2/2, the number of 2/2 matrices, number of 2/2 matrices that can be formed by using
1, 2, 3, 4 when repetitions when repetitions when repetitions are allowed. Repetitions are allowed. Repetitions are allowed is. When the repetitions are allowed is. ఇక్కడ చూడండి 2/2 మ్యాట్రిసెస్ అంటే మనకి 2/2 మ్యాట్రిక్స్ ఎక్కడ వస్తుందండి మామూలుగా A11 A12 నెక్స్ట్ A21 A22. సో ఇది మనకి జనరల్గా 2/2 మ్యాట్రిసెస్. ఓకే, 2/2 మ్యాట్రిసెస్ అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వీ హార్ట్ యూజింగ్ దీస్ 4 ఎలిమెంట్స్. అంటే ఇక్కడ పైగా దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. అంటే వీ కెన్ యూజ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ అంతే. అంటే రిపిటేషన్స్ ఆర్ అలౌడ్, అది 4 నెంబర్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ A11 అనేది ఈ 4 ఉపయోగించుకోవచ్చు. A11 ప్లేస్లో 1R 2R 3R 4. అలాగే సేమ్ A12 కూడా, A21 కూడా, అలాగే A22 కూడా. అంటే ప్రతి పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్లో కూడా ఇవి ఎన్నిసార్లు ఉంటుంది? 4 టైమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా 4 టైమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 4 టైమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 4 టైమ్స్ ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే మెయిన్గా ఇక్కడ ప్లేసులు చూడండి, ఇది 4. సో దిస్ కెన్ బి దిస్. అంటే కంప్లీట్గా మనకి ఈ 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ కావాలి. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎన్ని ఫామ్ అవుతాయండి? 4 ఇంటూ 4 ఇంటూ అగైన్ 4 ఇంటూ 4 ఇంటూ 4. ఓకే, సో 16 into 16 256. So there are 256 different matrices are to be found by using the digits 1, 2, 3, 4 when repetitions are allowed. కాబట్టి ఇక్కడ ఉన్న పొజిషన్ బట్టి అనమాట. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి 4 పొజిషన్స్ అన్న 4, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 4 టైమ్స్, దిస్ ఈజ్ 4 టైమ్స్. We may use either 1 or 2 or 3 or 4. 4 ways. The first position of this place can be filled by any one of these 4. కాబట్టి this can be done in 4 ways అనమాట. Again this can be done in 4 ways. This can be done in 4 ways. This can be done in 4 ways. So that is a fundamental principle. సో కాబట్టి మనకి ఈ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ 256 వస్తాయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో మనకి 4 వేస్ అండి, సెకండ్ పొజిషన్లో కూడా 4 వేస్. ఎందుకంటే ఈ నెంబర్స్ ఏదైనా ఇచ్చేయవచ్చు. సో దిస్ కెన్ బి డన్ ఇన్ 4 ways, దిస్ కెన్ బి డన్ ఇన్ 4 ways. సో టోటల్ నెంబర్ కెన్ బి డన్ ఇన్ 4 into 4 into 4 into 4 ways. సో ఒక వర్క్ m టైమ్స్, అందర్ వర్క్ n టైమ్స్ జరిగింది అనుకో, టోటల్ వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ mn ways. సో అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. లెట్ A be the set of all 3/3 skew symmetric matrices. Skew symmetric matrices whose entries are either -1, 0 or 1. If there are exactly 3 zeros
3 zeros, 3 ones, 3 ones, then the number of such matrices, then the number of such matrices is options లో 1 6 3 నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 9 ఫోర్త్ ఆప్షన్ 8 ఓకే. ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఇక్కడ ఏంటి ఆల్ 3/3 ఫస్ట్ థర్డ్ ఆర్డర్ ఓకే. స్క్యూ సిమెట్రీ మ్యాట్రిసెస్ హూజ్ ఎంట్రీస్, అది దానిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమేమిటి ఇవి, దానిలో ఏంటి ఎగ్జాక్ట్లీ 3 zeros అండ్ 3 ones, అది అంటే ఇక్కడ ఫస్ట్ స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్ ఏంటో తెలియాలి. ఫస్ట్ స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్లో ఏం జరుగుతుందండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా ఆల్ జీరోస్ ఉండాలి. మీకు ఎప్పుడు కూడా ఏంటంటే స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్లో A' = -A అండి. అందువల్ల కంపల్సరీగా Aij ప్లస్ Aij ప్లస్ Aji కంపల్సరీ 0 కావాలండి. ఓకే, కంపల్సరీ 0 కావాలి ఇది. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్లో ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ ఇది స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్ ఓకే. అంటే కంపల్సరీగా నీకు ఇక్కడ ఈక్వల్ సఫిక్సెస్ కంపల్సరీ 0 ఉంటుంది ఓకే ఫర్ ఆల్ ఐ. అంటే A11 A22 A33 ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కంపల్సరీ 0 ఉండాలి ఓకే. ఫస్ట్ థింగ్ ఎంట్రీస్ ఏంటి -1 0 or 1 ఎగ్జాక్ట్లీ 3 zeros, అంటే 3 zeros ఫిక్స్ అయిపోయినండి. ఈ మ్యాట్రిసెస్లో 3 zeros ఫిక్స్ అయిపోయినాయి ఎక్కడ డయాగ్నల్ పొజిషన్లో. అంటే ఇక దాన్ని ఓన్లీ 1 way దట్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ఓన్లీ 1 way అంతే, ఇంకా 2 ways అంటే ఏం లేదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఈ పొజిషన్లో 1 ఉపయోగించుకోవచ్చు ఓకే. ఇక్కడ 1 ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ 1 ఉపయోగించుకోవచ్చు, లేదు ఇక్కడ -1 ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ -1 ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ -1 ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ 1 అయిందనుకోండి, ఇక్కడ -1, అదే ఇక్కడ -1 అయితే +1 అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి -1 అవుతుంది, ఇక్కడ -1 అయితే +1 అవుతుంది ఓకే. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 1 వేసామనుకోండి, ఇక్కడ -1 అవుద్ది ఓకే. సపోజ్ ఇక్కడ నేను 1 వేసానండి ఓకే, ఇక్కడ 1 వేసాను, అప్పుడు ఎంత అవుతుంది ఇది -1 0 అవుతుంది ఓకే. అలా కాకుండా ఇక్కడ నేను -1 వేసాను అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను -1 వేసాను అనుకోండి, కంపల్సరీ +1 ఉంటుంది. సపోజ్ ఇక్కడ -1 వేసాను, కంపల్సరీ ఇక్కడ ప్లస్ ఉంటుంది. అలాగే ఇక్కడ -1 వేసాను అనుకోండి ప్లస్. అంటే ఇక్కడ ఈ పొజిషన్లో బట్టి ఈ పొజిషన్ ఎన్ని విధాలుగా ఫిల్ చేసుకోవచ్చు, 2 ways అది. అంటే ఇది ఫిక్స్ అయితే ఇది ఫిక్స్ అయిపోయినట్లు. ఇక ఇప్పుడు దీన్ని బట్టి దీన్ని చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ మైనస్ ఉందనుకోండి ప్లస్ ఉంటే మైనస్, అంటే దీన్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా ఫిల్ చేసినట్లే. అంటే ఇక్కడ ఈ పొజిషన్ ఎన్ని వేస్లో అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, 2 ways, ఎయిదర్ 1 or -1. అర్థమవుతుందా? ఈ పొజిషన్లో ఎంట్రీస్ని మనం వీ కెన్ అరేంజ్ 2 ways. 1 యూజ్ చేసుకోవచ్చు లేదా -1 యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ పొజిషన్లో కూడా 2 ways. సో ఈ పొజిషన్లో కూడా 2 ways. అంటే టోటల్గా మనకి వచ్చేటువంటి ఏంటండి 2 into 2. సో 2 into 2 8. సో నెంబర్ ఆఫ్ సచ్ మ్యాట్రిసెస్ ఎంతండి 8 అనమాట. సపోజ్ వాడు రేపు పొద్దున ఏమైనా 3 డిఫరెంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నీకు ఇచ్చేటువంటి వాటిలో ఏమైనా సరే యూజ్ చేసుకోవచ్చు.
సపోజ్ వాడు ఇచ్చిన దానిలో ఇచ్చిన పొజిషన్ బట్టి ఇక్కడ ఎన్ని యూజ్ చేస్తాం, సపోజ్ 3 ఇది 3 వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన దానికి మనకి ఇది 3 ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ 3 zeros ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా 3 ones కంపల్సరీగా, అంటే ఇక్కడ 3 ones ఉండొచ్చు, లేదా ఇక్కడ 3 ones ఉండొచ్చు, లేదా ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ చోట 1. సో అట్ ఎనీవేర్ మొత్తానికి 3 ones 3 - 1 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి 9 కదా. మనకు ఆర్డర్ ఏంటంటే 3/3 కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి 9, 3 × 3 9 అనమాట. కాబట్టి 9 ఎంట్రీస్లో ఇది 3 ఎంట్రీస్ ఫిల్ అయిపోయినాయి, డయాగనల్ ఎలిమెంట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. దట్ కెన్ బి డన్ ఇన్ ఓన్లీ 1 way. సో రిమైనింగ్ పొజిషన్లో ఈ పొజిషన్ మనం 2 waysలో ఫిల్అప్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ ఇది ఫిల్ అయిపోయినట్లే, అందువల్ల దాని అవసరం లేదనమాట. సో దీన్ని కూడా దట్ కెన్ బి డన్ ఇన్ 2 ways అనమాట. ఇది కూడా 2 ways. సో టోటల్గా ఏంటంటే మనకి 2 × 2 × 2 8 ways. సో ఈ టైప్ ఆఫ్ బిట్లు ఇచ్చినప్పుడు చూస్తానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ the maximum number of different possible non-zero entries in a skew symmetry matrix matrix of order n is. సో ఆప్షన్స్లో మనకి ఇస్తాయండి, కానీ ఆప్షన్స్ నేను ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు గమనించండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ నాన్-జీరో ఎంట్రీస్. ఇది నాన్-జీరో ఎంట్రీస్ కావాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నాన్-జీరో ఎంట్రీస్ అంటే జీరో కానటువంటి ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమం నెంబర్. ఇక్కడ గమనించండి, అసలు ఫస్ట్ మీకు సపోజ్ నేను 2/2 స్క్యూ సిమెట్రీ మ్యాట్రిక్స్ వేశాను. 0 1 -1 0, ఇంతే కదా, ఇదే కదా. A' కావాలి కదా, A' కావాలి. అంటే ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత అండి 2/2. దీని ఆర్డర్ ఎంత అండి 2/2. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి 2² మైనస్. ఓకే, దానిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి 2. ఇవి తీసేస్తాయి కదా నాన్-జీరో ఎంట్రీస్. ఎన్ని ఉన్నాయండి 2, కాబట్టి 2² - 2. ఓకే, ఇది 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఈసారి సపోజ్ నేను 0 3 2 -3 0 5 -2 -5 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎంత అండి 3/3 కాబట్టి టోటల్ 9 ఎలిమెంట్స్ అంటే 3². ఓకే, 3² మైనస్ ఇవి తీసేస్తాయి కదా, మనకు కావాల్సిన నాన్-జీరో ఎంట్రీస్ కావాలి అది. సో టోటల్ నాన్-జీరో ఎంట్రీస్ అండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ నాన్-జీరో ఎంట్రీస్. సో డిఫరెంట్ పాసిబుల్ అంటే ఇవి తీసేసేయాలి కదా. ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 zeros. అది అంటే ఇక్కడ 3/3 వేస్తే ఎంత ఉంది 3² - 3. 2/2 వేస్తే 2² - 2. అంటే ఇక్కడ ఆర్డర్ n ఈజ్ క్లియర్లీ n² - maximum number of different possible non-zero entries in a skew symmetry matrix of order n is n² - n. ఈ విధంగా మనం తీసుకురావచ్చండి చాలా ఈజీగా. ఓకే,
నెక్స్ట్ మనకి ఇఫ్ ఏకే ఈజ్ ఈక్వల్ కే minus 1 k, okay, then det of a1 plus det of a2 plus and so on det of a 2015 is equal dash కాబట్టి ఇక్కడ గమనించండి. ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మీరు గమనించాల్సిన అంశం ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు డిటర్మెంట్ అనేది ఇవ్వబడింది. సో ఫస్ట్ డిటర్మెంట్ ఎంత కనుక్కుందాం. ఓకే, డిటర్మెంట్ ఏకే డిటర్మెంట్ ఎంత, ఇది దీని డిటర్మెంట్ కే -1 అగైన్ కే -1 కే అంటే ఏడి అంటే కే హోల్ స్క్వేర్ మైనస్ కే -1 హోల్ స్క్వేర్ అంటే ఏమైందండి, ఇది కే స్క్వేర్, హియర్ దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ -1 ప్లస్ 2k అంటే det ఆఫ్ ఏకే ఈక్వల్ ఎంత అయిందండి, 2k -1 అంటే 2k -1 అంటే ఏంటంటే అది ఆడ్ నెంబర్. 2k అంటే ఆడ్ నెంబర్ అనమాట. అది ఆడ్ నెంబర్ అంటే ఇప్పుడు నాకు ఏకే అనేది ఆడ్ నెంబర్ అయింది అంటే కే ప్లస్ a1 a2 a3 అండ్ సో ఆన్ ఏదైనా సరే ఆడ్ నెంబర్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ నీకు సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఏంటి, సమ్ ఆఫ్ సపోజ్ మీకు చూడండి ఇక్కడ 1 + 3 ఎంత అండి 4 అంటే 2 స్క్వేర్ 1 + 3 + 5 ఎంత అండి 9 3 స్క్వేర్. సపోజ్ 1 + 3 + 5 + 7 ఎంత అండి 16 ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఎన్ని నెంబర్స్ ఉంటే దాని స్క్వేర్ వేసుకోండి అంతే. ఓకే, 3 నెంబర్స్ ఉంటే 3 స్క్వేర్, 4 నెంబర్స్ ఉంటే 4 స్క్వేర్. కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ మీకు det ఆఫ్ a1 ప్లస్ det ఆఫ్ a2 ప్లస్ det ఆఫ్ a3 ప్లస్ అండ్ సో ఆన్ det ఆఫ్ a 2015 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి ఇది ఇక్కడ 2 నెంబర్స్ ఉంటే 2 స్క్వేర్ వేస్తాం, 3 నెంబర్స్ ఉంటే 3 స్క్వేర్ వేసాం. సో n స్క్వేర్ కదా, సో n స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 2015 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సిగ్మా అంటే సమ్ముని మనం సిగ్మా అంటాం. అంటే కే వాల్యూ 1 to n ఈజ్ ఈక్వల్ n స్క్వేర్. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ వాల్యూ n స్క్వేర్. ఇక్కడ రేపు 2021 ఇచ్చాడు అనుకో, 2021 హోల్ స్క్వేర్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్ బై మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్ బై మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్ బై A is equal 6 11 next 2 4 6 11 2 4. Okay, then det of a power 2015 minus 6 into a power 2014 is equal dash 2014 ఈజ్ ఈక్వల్ డాష్. ఇక్కడ ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ ఇదేంటండి, ఇది 2015 అంటే ఎలా నోట్ చేసుకోవచ్చు, ఏ పవర్ 2014 ఇంటూ ఏగా నోట్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. ఓకే, అంటే ఇందులో మనం ఏం కామన్ తీసుకోవచ్చు అండి ఫస్ట్. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంటూ ఐ రాయాలి. అది ఇంటూ ఐ రాయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఏఐ అంటే ఏఐ
మామూలు నంబర్స్లో ఉందనుకోండి 5 ఉంది, 5 ఇంటూ 1 నంబర్స్లో ఇంటూ 1, 1 ఈజ్ ద ఏంటి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ మ్యాట్రిక్స్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ యూనిట్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏది ఉన్నా కానీ ఇంటూ ఐ ఉంటుంది అనమాట. ఒక మ్యాట్రిక్స్ బి ఉందనుకో, బి పక్కన ఐ ఉన్నట్లు, బిఐ ఈజ్ ఈక్వల్ టు బి, చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు 2 ఉంది, 2 ఇంటూ 1, 1 పక్కన ఉన్నట్లే. ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటూ 1 అది. కాబట్టి ఈ రెండిట్లో కూడా మనం ఏం కామన్ తీసుకోవచ్చు? ఇప్పుడు నువ్వు 2014 ఏ పవర్ 2014 కామన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమైంది? ఏ మైనస్ 6i అయింది, ఏ మైనస్ 6i. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని బయటికి తీసేద్దాం. డెట్ ఆఫ్ ఏ పవర్ 2014 ఓకే ఇంటూ డెట్ ఆఫ్ ఏ మైనస్ 6i. ఓకే, డెట్ ఆఫ్ ఏ మైనస్ 6i. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ ఏ మైనస్ 6i అంటే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ నీకు ముందు డెట్ ఏ కూడా కనుక్కుంటాను నేను. ఇప్పుడు ఫస్ట్ డెట్ ఏ వాల్యూ ఎంత? 6, నెక్స్ట్ 11, నెక్స్ట్ 2. ఓకే, ఎంత అండి ఇది? 24 మైనస్ 22 ఇది కూడా ఎంత అండి? 2. 24 మైనస్ 22 2. ఓకే, కాబట్టి ఇక్కడ తర్వాత ఏ మైనస్ 6i చూద్దాం. ఏ మైనస్ 6i కాబట్టి ఏ అంటే ఎంత? 6, 11, 24. ఓకే, మైనస్ 6i అంటే 6i అంటే చూడండి 6 ఇంటూ 1001, 1001 6i అంటే ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అండి. కాబట్టి ఏంటది? 6 0 0 6 అంటే మైనస్ 6006 అది. అంటే ఏమవుద్ది? 6 మైనస్ 6 0, 6 మైనస్ 6 0 అండి. 11 మైనస్ 0 11 అది. 2 మైనస్ 0 2, 4 మైనస్ 6 మైనస్ 2. ఇప్పుడు దీనికి డిటర్మెంట్ ఎంత? దీని డిటర్మెంట్ ఎంత అండి? దీని డిటర్మెంట్ ఎంత? 0 ఇంటూ 2 0 మైనస్ 22 మైనస్ 22. ఓకే, మైనస్ 22. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ ఇది కదా కావాల్సింది. కాబట్టి దేర్ ఫోర్ ఇది వాల్యూ. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్, దేర్ ఫోర్ రిక్వైర్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? నీకు ఇందా చెప్పాను. ఏం చెప్పానండి? డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ హోల్ పవర్ ఎన్. ఇదే కదా. ఓకే, అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? డెట్ ఏ 2 అండి. అంటే ఈ వాల్యూ ఎంత అవుద్దంటే నీకు టోటలు 2 పవర్ 2014. ఓకే, 2014 ఇంటూ మైనస్ 22 అండి. ఇంటూ ఎంత? మైనస్ 22 ఇంటూ మైనస్ 22 అండి. ఇంకా కూడా ఈ 22లో 2 ఉందిగా, కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? మైనస్ 11 ఇంటూ 2 ఇంటూ 2014, 2 పవర్ 2014 అంటే పవర్ 1 ఉంది కదా, యాడ్ చేసినట్టు ఫైనల్ ఆన్సర్ మీకు మైనస్ 11 ఇంటూ 2 పవర్ 2015. ఇది మనకి ఫైనల్ రిజల్ట్. వాడు ఇచ్చేటువంటిది ఆప్షన్స్లో ఇదేనండి. మైనస్ 11 ఇంటూ 2 పవర్ 2015. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. అంటే ప్రాబ్లమ్ని 1-2 సార్లు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. జాగ్రత్తగా అనలైజ్ చేసుకున్నట్లయితే 1 బై 1 చేసుకుంటూ పోతుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఫస్ట్ రెండిట్లో చూసాం మనం కామన్గా ఏముందనేది, కామన్ తీసాం. కాబట్టి డిటర్మెంట్ డెట్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ డెట్ బి. సో దీన్ని సపరేట్గా డిటర్మెంట్ వేసాం. కాబట్టి దీన్ని సపరేట్గా కనుక్కున్నాం మనం. తర్వాత ఏమైనా 6i క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని సపరేట్గా డిటర్మెంట్ కనుక్కున్నాం. సో అల్టిమేట్గా మనకి ఫైనల్ వాల్యూ అది వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ డిటర్మెంట్ ఏ బి సి ఎం ఎన్ పి ఎక్స్ వై జెడ్ is equal to k, then 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 + 19 + 20 + 21 + 22 + 23 + 24 + 25 + 26 + 27 + 28 + 29 + 30 + 31 + 32 + 33 + 34 + 35 + 36 + 37 + 38 + 39 + 40 + 41 + 42 + 43 + 44 + 45 + 46 + 47 + 48 + 49 + 50 + 51 + 52 + 53 + 54 + 55 + 56 + 57 + 58 + 59 + 60 + 61 + 62 + 63 + 64 + 65 + 66 + 67 + 68 + 69 + 70 + 71 + 72 + 73 + 74 + 75 + 76 + 77
6A 2B 2C, నెక్స్ట్ 3M NP, నెక్స్ట్ 3X YZ ఈజ్ ఈక్వల్ డాష్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ వాల్యూ ఇచ్చేసాడు. దిస్ వాల్యూ ఈజ్ గివెన్ అంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ డిటర్మినెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్, బికాస్ గివెన్ దట్ దిస్ ఈజ్ గివెన్. సో కంపల్సరీగా మనం దీనిలో మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాడు రిక్వైర్డ్ వన్ 6A, నెక్స్ట్ 2B 2C, నెక్స్ట్ 3M NP, నెక్స్ట్ 3X YZ. ఓకే, కాబట్టి ఫస్ట్ నీకేం కావాలండి, ఇక్కడ ఫస్ట్ బీసీ కావాలి. ఓన్లీ బీసీ ఉండాలండి. అంటే బీసీ ఉండి ఏది కామన్, 2 కామన్ తీద్దాం, ఎందుకంటే 6 అంటే 2 × 3 కదా. సో ఫస్ట్ 2 కామన్ తీద్దాం. C1 నుంచి R1 నుంచి 2 కామన్ తీద్దాం. ఫస్ట్ రో నుంచి 2 కామన్ తీద్దాం. అప్పుడు ఏమైందండి నీకు 3A బీసీ. నేను ఐ హ్యావ్ టు కన్సిడర్ 2 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ R1 నుంచి 2ని కామన్ తీసి, అప్పుడు 2 3s 2 1s. ఓకే, రిమైనింగ్ యాజ్ టీజ్ 3M NP, నెక్స్ట్ 3X YZ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కావాలండి, నాకు AMN కావాలి, AMX. కాబట్టి రెండు మొత్తం కామన్గా ఉంది 3 ఉందండి. కాబట్టి 2 × 3 కామన్ ఇద్దాం. సారీ, ఫ్రమ్ C1 టేకింగ్ 3 యాజ్ కామన్ ఫ్యాక్టర్. సో A B C M N P X Y Z. So 2 × 3 6 × K. So this is the answer for this one. 6K is the answer. సింపుల్గా ఆ విధంగా మనం చూసుకోవచ్చండి. ఓకే, సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తున్నటువంటి పెద్ద కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ A plus B, B plus C, C plus A, next C plus A plus B, B plus C, next B plus C, C plus A plus B is equal T into determinant of circulant matrix, determinant of circulant matrix, determinant of circulant matrix, determinant of circulant matrix whose elements are first column are A, B, C. Then T is equal dash. కాబట్టి ఫస్ట్ మీకు ఈ టర్మ్ తెలియాలి. సర్క్యులెంట్ అంటే సైక్లిక్ నోటేషన్. అంటే ఎలా ఉంటుందంటే సైకిల్ నోటేషన్, సపోజ్ ఏబిసి ఉన్నాయి అనుకోండి. ఓకే, ఏబిసి బీసీఏ సిఏబి. సపోజ్ XYZ ఉన్నాయి అనుకోండి, XYZ. ఓకే, నెక్స్ట్ YZX ZXY. సపోజ్ 1 2 3 ఉన్నాయి అనుకోండి, 1 2 3. ఓకే, సపోజ్ నంబర్స్ ఉన్నాయి అనుకోండి సైకిల్ నోటేషన్లో 1 2 3 2 3 1 3 1 2. సో ఈ విధంగా ఈ సైకిలిక్ నోటేషన్ అనేది తెలియాలండి ఫస్ట్. తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఎప్పుడు కూడా A ప్లస్ బి, B ప్లస్ సి, C ప్లస్ ఏ, C ప్లస్ ఏ, A ప్లస్ బి తర్వాత B ప్లస్ సి రావాలి. C ప్లస్ ఏ వచ్చిందంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అయిపోయింది. కాబట్టి ఒరిజినల్గా ఏంటంటే
ఇది ఈ రిజల్ట్ మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి. ఇది ఒరిజినల్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రాబ్లం. ఇదండి, ఇది ఇంపార్టెంట్ రిజల్ట్ కింద కూడా తీసుకోవచ్చు, లేదా ప్రూఫ్ కావాలంటే పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, తీసుకోవచ్చు, లేదు ఆపరేషన్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇది ఏబిసి బీసీఏ సిఏబి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ నీకు ఫస్ట్ కాలంలో ఏంటి ఏబిసి, ఇదిగో ఏబిసి. కాబట్టి ఎలా సర్క్యులర్ మ్యాట్రిక్స్ ఏబిసి బీసీఏ సిఏబి సరిపోయింది కదా. సో ఇక్కడ ఏముంది మనకి సి ప్లస్ సి, అంటే ఇక్కడ ఏం జరిగింది నీకు R2 డబుల్ ఎంప్లాయీస్ R3 జరిగింది. అంటే ఎక్కడైనా కాన్సిక్యూటివ్ 2 రోస్ లేదా 2 కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినట్లయితే సేమ్ వాల్యూ కాబట్టి మైనస్ వస్తుంది. వీ హ్యావ్ టు చేంజ్ ద సైన్ ఓన్లీ, వాల్యూ ఇస్ ద సేమ్, ఓన్లీ సైన్ చేంజ్ అవుతుంది. ఏవైనా సరే కాన్సిక్యూటివ్గా ఉన్నటువంటి 2 రోస్లు లేదా 2 కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి సైన్ చేంజ్ అవుతుంది, వాల్యూ షుడ్ బి ద సేమ్. అంటే వాల్యూ 2నే ఉంటుంది, కానీ ఇంటర్చేంజ్ చేశారు కదా, అందువలన మనకి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, నెక్స్ట్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ R2 ఇంటర్చేంజ్ అయింది, అందువల్ల ఎంత అవుద్ది -2. అది -2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి అది. కాబట్టి ఇక్కడ టీ యొక్క వాల్యూ ఎంత అండి, ఆన్సరు -2. టీ యొక్క వాల్యూ -2. కాబట్టి ఈ రిజల్ట్ మాత్రం కొన్ని స్టాండర్డ్గా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అది మామూలు సాల్వ్ చేసుకోవచ్చు, అది ఐపీలో చెప్పేటప్పుడు మీకు చెప్తానండి. ఐపీలో కూడా డిటర్మినెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇది ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్గా మీకు షార్ట్ కట్లో చెప్పాను సింపుల్గా. ఓకే, జస్ట్ ఎక్కడైనా సరే ఏబిసి, ఇప్పుడు ఏబితో స్టార్ట్ లేదా సిఏతో స్టార్ట్ చేసుకోవచ్చు, సితో స్టార్ట్ చేసుకోవచ్చు, సిఏబి, నెక్స్ట్ ఏబిసి బీసీఏ. కాబట్టి టోటల్ ఎందుకంటే డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ డాష్ కదా. కాబట్టి ఏకి డిటర్మినెంట్ అయినా ఏ డాష్కి ట్రాన్స్పోజ్ బోత్ ఆర్ ద సేమ్. అందువలన మనం టోటల్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, కానీ కాన్సిక్యూటివ్ చేయకూడదు. ఏ 2 మొత్తం చేంజ్ చేసుకో, 1 2 3 మొత్తం మార్చుకో, మారదు వాల్యూ. కానీ 2 మాత్రమే తీసుకుంటే మూడోది అట్లా ఉండిపోద్ది. 2 మాత్రం ఇంటర్చేంజ్ చేద్దాం, అప్పుడు మైనస్ వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ కామా y, z are integers in AP arithmetic progression lying between 1 and 9, 1 and 9 and x 1 5, next y 4 1, next z 3 1 are 3 digit numbers, 3 digit numbers, then the value of determinant 5 4 3, x 5 1, y 4 1, z 3 1, next x
వై జెడ్ ఈజ్ ఈక్వల్ డాష్. ఇక్కడ గమనించండి, ఫస్ట్ మీకు 3 డిజిట్ నెంబర్ గురించి వివరిస్తాను. సపోజ్ 125 అన్నా. ఓకే, ఇదేంటి యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. ఇది 100 ప్లేస్ అండి, ఇదేమో టెన్స్ ప్లేస్ అండి, ఇదేమో యూనిట్ ప్లేస్. అంటే దీన్ని ఎలా రాస్తాం? 100 × 1 ప్లస్ 10 × 2 ప్లస్ 5 × 1 5, ఏదైనా సరే. ఇది 2D. సపోజ్ నేను ఇక్కడ x15 అన్నానండి, 3 డిజిట్ నెంబర్. అంటే దాని మీనింగ్ ఏంటి? 100x ప్లస్ 10 × 1 ప్లస్ 5. ఇది ఈ మొత్తం యాడ్ చేస్తే x15 అనమాట. ఈ మొత్తం యాడ్ చేస్తే నీకు 125 వస్తుంది. సపోజ్ ఇక్కడ y41 అంటే ఏంటి? 100 × y ప్లస్ 10 × 4 ప్లస్ 1. అలాగే z31 మీనింగ్ ఏంటి? 100 × z ప్లస్ 10 × 3 ప్లస్ 1. అంటే కామన్గా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 100x 100y 100z. చూడండి, 100x 100y 100z. అంటే ఏం చేయాలనిపిస్తుంది? ఈ మొత్తాన్ని 100 తోటి మల్టిప్లై చేయాలనిపిస్తుంది, తెలిసిపోతుంది. అంటే R3ని కంప్లీట్గా ఏంటి మనం 100 తోటి మల్టిప్లై చేయాలి. తర్వాత ఎలా ఉంది మనకి ఇక్కడ 10 × 1 10 × 4 10 × 3. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా యాస్టీజ్గా ఇక్కడ కూడా అదే ఉంది కదా, 10 × 5 10 × 4 10 × 3. తర్వాత ఇక్కడ 5 + 1, నెక్స్ట్ 5 + 1, నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్నటువంటి దానిలో గమనించినట్లయితే ఇక్కడ x15 కాదండి, x51. అందువలన ఇక్కడ ఏమొస్తుంది నీకు? x51 అండి. 100 × x ప్లస్ 10 × 5 ప్లస్ 1 అండి. ఇదే y41 100 × y ప్లస్ 10 × 4 ప్లస్ 1. సో 100 × z ప్లస్ 10 × 3 ప్లస్. అంటే ఇక్కడ నీకు చాలా క్లియర్గా దీన్ని 100 తోటి మల్టిప్లై చేయాలి. తర్వాత ప్రతి చూడండి, ఇక్కడ 10 × 5 10 × 4 10 × 3 అంటే దీన్ని 10 తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడు యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ దీన్ని రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చిన డిటర్మినెంట్ని మళ్ళీ మీకు రాస్తున్నాను చూడండి. ఏంటి ఎలా రాస్తాం? 5 దీన్ని ఇలా రాస్తాం, 100x ప్లస్ 50 ప్లస్ 1, నెక్స్ట్ x, నెక్స్ట్ 4 100y ప్లస్ 40 ప్లస్ 1 y. ఓకే, నెక్స్ట్ అలాగే సేమ్ ఇక్కడ కూడా మీకు సేమ్. నెక్స్ట్ 3 100z ప్లస్ 30 ప్లస్ 1, నెక్స్ట్ 4. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే R2లోంచి ఏం చేస్తాను? 100 R3ని 100 పెట్టి R2ని 50 పెట్టి మల్టిప్లై చేస్తా. దీన్ని 100 పెట్టి దీన్ని 50 పెట్టి దీనిలో సబ్ట్రాక్ట్ చేస్తా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 100x ప్లస్ 50. 100x ప్లస్ 50 పోతే ఎంత? 1. ఓకే, ఇది R2. అంటే R1 అలాగుంటుంది, R1 మారదండి. ఇప్పుడు ఫిక్స్డ్ ఏంటి? 543. ఓకే, ఇది ఫిక్స్డ్, R1 ఫిక్స్డ్. తర్వాత R3 కూడా ఫిక్స్డేనండి. నేను ఓన్లీ చేంజ్ చేస్తున్నా R2 ఆపరేట్ చేస్తున్నా. కాబట్టి R2 ఎలా అయింది? ఇప్పుడు దీనిలోంచి 100x ప్లస్ 50 తీసేసి ఎంత? 1. ఎంత అండి? 1. ఓకే, 1 అండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమైంది నీకు? ఫైనల్గా నీకు ఇచ్చిన దానిలో ఇక్కడ తీసేసినట్టు ఎంత అయిందండి? ఇది 1. అగైన్ ఇక్కడ కూడా మనకి 1. ఓకేనా? కాబట్టి మనకి ఇప్పుడు ఫైనల్గా ఇదండి వచ్చింది. ఓకే, ఇది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. మామూలుగా సింప్లిఫై చేసేద్దాం. ఎంత అవుతుందో చూద్దాం. 5 ఇంటూ ఎంత అండి? ఇది z మైనస్ y 5 ఇంటూ z మైనస్ y అండి. 5 ఇంటూ z మైనస్ y. ఓకే, నెక్స్ట్ -4 ఇంటూ ఇప్పుడు ఏమవుతుందండి? -4 ఇంటూ ఈ కాలం తీసేసినట్టయితే z మైనస్ x. నెక్స్ట్ +3 ఇంటూ
సో వై మైనస్ ఎక్స్, వై మైనస్ ఎక్స్ ఎంత అండి ఇది నీకు 5z మైనస్ 5y. నెక్స్ట్ మైనస్ 4z ప్లస్ 4x. నెక్స్ట్ 3y మైనస్ 3x. కాబట్టి ఇక్కడ గమనించుకోండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకు ఏంటంటే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మీకు ఇక్కడ చాలా క్లియర్ తెలుస్తుంది. ఇది వాటి పైగా కూడా ఇచ్చినటువంటి దానిని గమనించండి. ఇక్కడ 5z మైనస్ 4z, 5z మైనస్ 4z, 5z మైనస్ 4z ఎంత అండి z, 5z మైనస్ 4z z. ఓకే, నెక్స్ట్ ఇక y చూడండి, ఇక్కడ నీకు x కూడా చూడండి, 4x మైనస్ 3x ఎంత ప్లస్ x. ఓకే, ప్లస్ x మైనస్ 2y, అది మనకి మిగిలింది. ఫైనల్గా మనకి మిగిలింది ఇక్కడ రాస్తున్నాను. ఓకే, రాస్తున్నాను z ప్లస్ x మైనస్ 2y. ఇక్కడ ఏమన్నాడు, XYZ ఆర్ ఇన్ ఏపీ అంటే XYZ ఆర్ ఇన్ ఏపీ అంటే ఇక్కడ మీకు వివరిస్తాను. XYZ ఆర్ ఇన్ ఏపీ అంటే ఏంటి, 2y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ జెడ్ఏక, 2y ఈజ్ ఈక్వల్ x ప్లస్ జెడ్ఏక. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి z ప్లస్ x బదులు ఏం రాసుకోవచ్చు అండి, 2y మైనస్ 2y. సో ఆన్సర్ ఎంత అండి, 0. సో ఈ డిటర్మినెంట్ వాల్యూ 0. ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే ఫైనల్గా z ప్లస్ x మైనస్ 2y వచ్చింది. z ప్లస్ x మైనస్ 2y అంటే మనకి ఎంత అండి, దే ఆర్ ఇన్ ఏపీ కాబట్టి ఇదే సేమ్, z ప్లస్ x మైనస్ 2y, z ప్లస్ x మైనస్ 2y. ఇక్కడ వేసాను z ప్లస్ x మైనస్ 2y. XYZ ఆర్ ఇన్ ఏపీ కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ x ప్లస్ z. కాబట్టి ఈ x ప్లస్ z మనకి ఏంటి 2y మైనస్ 2y 0. సో టోటల్ డిటర్మినెంట్ అనేది మనకి 0గా వచ్చేసింది. అంటే ఇక్కడ ఈ 3 డిజిట్ నెంబర్ గురించి కొంచెం అవగాహన రాయాలి. సపోజ్ నేను 256 అన్నా అంటే 2 అనేది 100 ప్లేస్ కాబట్టి 2 ఇంటూ 100, 5 అనేది 10 ప్లేస్ కాబట్టి 10 ఇంటూ 5, అది యూనిట్ ప్లేస్ కాబట్టి 1 ఇంటూ వస్తుంది యాస్టీజ్గా. కాబట్టి ఇక్కడ కూడా సపోజ్ నేను ఇక్కడ x51 అన్నా అంటే 100x ప్లస్ 50 ప్లస్ 1, 100y ప్లస్ 40 ప్లస్ 1, 100z ప్లస్ 30 ప్లస్ 1 అంటే 100 ఇంటూ x ప్లస్ 10 ఇంటూ 5 ప్లస్ 1, 100 ఇంటూ y ప్లస్ 10 ఇంటూ 4 ప్లస్ 1, అలాగే 100 ఇంటూ z ప్లస్ 10 ఇంటూ 3 ప్లస్ 1. ఇది అందువల్ల ఇక్కడ 100x కామన్గా ఉంది కాబట్టి 100 తోటి అన్ని 100x 100y 100z కాబట్టి 100 తోటి R3ని మల్టిప్లై చేశా. 50 40 30 కాబట్టి దీన్ని 10 తోటి మల్టిప్లై చేశా. ఎందుకంటే ఇక్కడ 10 ఇంటూ 5 10 ఇంటూ 4 10 ఇంటూ 3 అంటే ఇక్కడ అన్నింటిలో 10 ఉంది కాబట్టి నేను R1ని ఏం చేశాను, నేను 10 తోటి ఈ రెండు యాడ్ చేసి దానిలో సబ్ట్రాక్ట్ చేశాను. R2లోంచి దీన్ని 100 తోటి దీన్ని 50 తోటి నేను మల్టిప్లై చేసి R2లో సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు రిమైనింగ్ దాన్ని నేను డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైనల్గా మనకి z ప్లస్ x మైనస్ 2y వచ్చింది. వాడు ఇచ్చిన కండిషన్లో అది ఉన్నది, XYZ అని అయిపోయింది కాబట్టి 2y మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 0. సో ఫైనల్గా డిటర్మినెంట్ వాల్యూ 0. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీకు ఈ డిటర్మినెంట్స్లో ఇంకా కాస్త కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 మ్యాక్సిమం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే మీకు టోటల్గా వివరించడానికైతే నేను ట్రై చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను రూపొందించిన ప్రతి వీడియో కూడా మీకు లభిస్తుంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి, ఎందుకంటే అది కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో అలాగే మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.